ప్రియమైన విద్యార్థులకు డిజిటల్ తరగతులకు స్వాగతం. 6వ తరగతిలో ఆదిమ మానవులు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఏ విధంగా మార్పులకు చేరువయ్యారు, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చారో మనం తెలుసుకున్నాం. భారతదేశము పురాతన నాగరికతలకు పుట్టినిల్లు. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో వ్యవసాయం అనేది చేయడం జరుగుతున్నది. ఈ వ్యవసాయ విధానంలో ప్రాచీన కాలం నుండి అనేక మార్పులు రావడం జరిగింది. ఈ మార్పులు రావడానికి సామాజిక సాంస్కృతిక కారణాలతో పాటు వాతావరణంలో వచ్చినటువంటి అనేక మార్పులు కూడా దోహదం చేశాయి. వీటి ఫలితంగానే వ్యవసాయ విధానంలో అనేక మార్పులు రావడం జరిగింది. ఈరోజు భారతదేశంలో వ్యవసాయం అనే పాఠ్యాంశం ద్వారా వ్యవసాయ విధానంలో వచ్చినటువంటి మార్పులను, అలాగే వివిధ పంటలు పండించే విధానం గురించి మనం తెలుసుకుందాం. విద్యార్థులారా, ఈ వీడియోను గమనించండి. ప్రపంచంలో ఆహార ధాన్యాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసే ఈ వీడియోను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజు 795 మిలియన్ల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. 2 బిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? 2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లకు చేరుకోనుంది. ఒక్క ఆఫ్రికా ఖండం జనాభానే 1 నుండి 2 బిలియన్లకు చేరనుంది. కొద్దిమంది మాత్రమే వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరిస్తున్నారు. ఈ వీడియోలో గమనించినట్లు 2050 నాటికి జనాభా ఎంతో ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. ఆ పెరిగిన జనాభాకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడం ఎంతో అవసరం. కానీ కొద్దిమంది మాత్రమే వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. అందువలన వ్యవసాయంలో యంత్ర పరికరాల ఉపయోగము ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఈ కారణాల వల్లనే ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు వ్యవసాయ విధానాల్లో అనేక మార్పులు రావడం జరిగింది. తమ స్వంత అవసరాల కోసం వ్యవసాయం చేసే విధానాన్ని జీవనాధార వ్యవసాయం అంటారు. దీనిలో 2 రకాల వ్యవసాయ విధానాలు ఉన్నాయి. అవి ఒకటి సాధారణ జీవనాధార వ్యవసాయం, 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం. సాధారణ జీవనాధార వ్యవసాయం తమ స్వంత అవసరాల కోసం ప్రాచీన పనిముట్లను ఉపయోగిస్తూ చేసే వ్యవసాయాన్ని సాధారణ జీవనాధార వ్యవసాయం అంటారు. ముఖ్యంగా అడవులను నరికి వ్యవసాయానికి అనుకూలంగా చేయడం మనం ఈ చిత్రంలో చూసినట్టు గమనించవచ్చు. సాధారణ జీవనాధార వ్యవసాయం, దీనినే పోడు వ్యవసాయము అని కూడా అంటారు. పోడు వ్యవసాయంలో అడవులను నరికివేసి వాటిని కాల్చి వ్యవసాయానికి అనుకూలంగా తగిన భూములను సిద్ధం చేసుకోవడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. అడవులను నరికివేసిన తర్వాత అక్కడ ప్రాచీన పనిముట్లైనటువంటి చేతి పనిముట్లను ఉపయోగించి విత్తనాలు నాటడం మనం గమనించవచ్చు. ఈ విధానంలో వారు ఉత్పత్తి చేసుకున్నటువంటి విత్తనాలను వాడడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన తెగలు ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరించడం గమనించవచ్చు. ఈ చిత్రంలో చూపించినట్టు గిరిజనులు ప్రాచీన పనిముట్లను ఉపయోగించి విత్తనాలను నాటడం మనం గమనించవచ్చు. ఈ విధానంలో విత్తనాలను చేతితో చల్లడం మనం చూడవచ్చు. వారు అంతకుముందు పండించిన పంట నుండే విత్తనాలను సేకరించి వాటిని మళ్ళీ విత్తనాలుగా ఉపయోగించడం మనం చూడవచ్చు. ముందు సంవత్సరం నాటి పంట నుండి సేకరించిన విత్తనాలను మనం చూడవచ్చు. వారికి అందుబాటులో ఉన్నటువంటి విత్తనాల నుండే వారు పంటలను పండించడం జరుగుతుంది. ఈ రకపు వ్యవసాయాన్ని చిన్న కమతాలలో పురాతన పనిముట్లతో చేస్తారు. వ్యవసాయం వర్షాధారంగా పండిస్తారు. దీనినే నరుకు కాల్చు వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అని కూడా అంటారు.
సాంద్ర జీవనాధార వ్యవసాయం. అధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో ఈ విధానాన్ని మనం గమనించవచ్చు. ఎక్కువ మంది వ్యవసాయ శ్రామికులను అధిక ఎరువులు రసాయనాలను ఉపయోగించి అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ పద్ధతినే సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటారు. ఈ వ్యవసాయాన్ని పెద్ద కమతాలలో ఎక్కువ మంది శ్రామికులను యంత్ర పరికరాలను ఉపయోగించి చేయడం జరుగుతుంది. వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి అధిక దిగుబడిని సాధించడానికి ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థులారా, పోడు వ్యవసాయం లేదా నరుకు కాల్చు వ్యవసాయం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని వివరించండి. వాణిజ్య వ్యవసాయం. అధిక దిగుబడి కొరకు మేలు రకపు విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్ర పరికరాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో చేసే వ్యవసాయాన్ని వాణిజ్య వ్యవసాయం అంటారు. తోటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. వ్యవసాయ పంటలు ఋతువుల మీద, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఉష్ణోగ్రత, ఆర్ద్రత కూడా ప్రధానమైనది. తోటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. తోట పంటలకు ఉదాహరణలు తేయాకు, కాఫీ, చెరకు, రబ్బరు మరియు అరటి తోటలు. భారతదేశంలో 3 పంట కాలాలు ఉన్నాయి. అవి ఖరీఫ్, రబీ, జయాద్. ఖరీఫ్ నైరుతి ఋతుపవనాల రాకతో దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమై సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పంట కోతలు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ కాలంలో పండించే ముఖ్య పంటలు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్ లాంటి పంటలు ముఖ్యమైనవి. రబీ శీతాకాలంలో పండించే పంటను రబీ అంటారు. రబీ కాలంలో విత్తనాలను అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. రబీ కాలంలో పండించే ముఖ్య పంటలు గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు ముఖ్యమైనవి. జయాద్ వేసవి కాలంలో పండించే స్వల్ప వ్యవధి పంటను జయాద్ అంటారు. జయాద్ కాలంలో పండించే ముఖ్య పంటలు పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశుగ్రాసం లాంటి తక్కువ కాలం పండే పంటలను పండిస్తారు. భారతదేశంలో భిన్నమైన శీతోష్ణ స్థితులు, వివిధ రకాల నేలలు, వివిధ రకాల వ్యవసాయ పద్ధతులు ఉండడం వల్ల వివిధ ప్రాంతాల్లో అనేక రకాల ఆహారేతర పంటలు పండిస్తున్నారు. వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కాఫీ, చెరుకు, నూనె గింజలు, పత్తి, జనుము మొదలైన పంటలు పండిస్తున్నారు. విద్యార్థులు ఈ వీడియోను గమనించండి. భారతదేశంలో ముఖ్యమైన ఆహారము వరి. మన దేశంలో ఎక్కువ మందిని ప్రధాన ఆహారంగా వరిని ఉపయోగించడం జరుగుతుంది. మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహారం వరి. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్నారు. మన దేశంలో ఖరీఫ్ కాలంలో పండించే ముఖ్యమైన పంట వరి. వరి పంట పండించడానికి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. అలాగే 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం అవసరం. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో
నీటిపారుదల సహాయంతో వరిని పండిస్తున్నారు. భారతదేశంలోనే కాక ప్రపంచంలో చాలా దేశాల్లో వరిని యంత్రాల సహాయంతో పండించడం జరుగుతుంది. పెద్ద వ్యవసాయ కమతాల్లో యంత్ర పరికరాలను ఉపయోగించి పండించే విధానాన్ని ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇలాంటి యంత్ర పరికరాలనే ప్రస్తుతము మన ప్రాంతాల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం శ్రామికుల యొక్క కొరత, సమయాభావం. యంత్ర పరికరాలను ఉపయోగించడం వల్ల తక్కువ మంది శ్రామికులు తక్కువ సమయంలోనే పంటను సేకరించవచ్చు. ఈ వీడియోలో గమనించినట్లయితే వరి కోత మొదలుకొని వరిని సంచుల్లో నింపే వరకు ఏ విధంగా యంత్రాలను ఉపయోగిస్తున్నారో మనం చూడవచ్చు. భారతదేశంలో వరిని పండించే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరిని ఎక్కువగా పండిస్తారు. భారతదేశంలో వరి తర్వాత పండించే రెండవ ముఖ్యమైన పంట గోధుమ పంట. ఉత్తర వాయువ్య భారతదేశంలో ఎక్కువగా ఆహారంగా ఉపయోగించడం జరుగుతుంది. మన దేశంలో రబీ కాలంలో పండించే ముఖ్యమైన పంట గోధుమ. పంట కాలమంతా 50 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. మన దేశంలో గోధుమను పండించే 2 ముఖ్య ప్రాంతాలు వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానం మరియు దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతాలు. భారతదేశంలో గోధుమను పండించే ప్రాంతాలు 2 ముఖ్యమైన ప్రాంతాలుగా చెప్పవచ్చు. అవి గంగా సట్లెజ్ మైదానం, రెండవది దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం. మొక్కజొన్న ఇది ఆహారంగాను పశువుల దానాగాను ఉపయోగపడే పంట. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్నకు 21 నుండి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అవసరం. ఈ పంట పండించడానికి ఒండ్రు నేలలు అత్యంత అనుకూలం.
అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటిపారుదల సదుపాయాలు మొదలైన ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించడం వలన మొక్కజొన్న పంటల్లో దిగుబడి బాగా పెరిగింది. మన దేశంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్నను ప్రధానంగా పండిస్తారు. చిరుధాన్యాలు, వీటినే ముతక ధాన్యాలు అంటారు. వీటిలో ముఖ్యమైనవి జొన్న, సజ్జ, రాగులు. ఈ చిత్రంలో మనం భారతదేశంలో పండే వివిధ రకాల చిరుధాన్యాలను చూడవచ్చు. చిరుధాన్యాలు లేదా ముతక ధాన్యాలు ఆహార ధాన్యాల్లో చిన్న గింజ కలిగిన గడ్డి జాతి పంటలను చిరుధాన్యాలు లేదా ముతక ధాన్యాలు అంటారు. వీటిలో ముఖ్యమైనవి జొన్న, సజ్జ, రాగులు. ఇవి మన దేశంలో పండే ముఖ్యమైనటువంటి చిరుధాన్యాలు. వీటిలో అత్యధిక పోషక విలువలు ఉండడం వలన వీటిని ఈ మధ్య కాలంలో ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది. చిరుధాన్యాల్లో ముఖ్యమైన పంట రాగులు. రాగుల్లో ఇనుము, కాల్షియం, సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రాగులు శుష్క వాతావరణం ఉన్న అన్ని నేలల్లో పండుతుంది. రాగులు పండే ముఖ్యమైన రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడు. మరొక ముఖ్యమైనటువంటి చిరుధాన్యము జొన్న. ప్రపంచ జొన్న ఉత్పత్తి మరియు విస్తీర్ణంలో భారతదేశము 3వ స్థానంలో ఉంది. ఇది ప్రధానంగా వర్షంపై ఆధారపడే పండించే ముఖ్యమైనటువంటి వర్షాధార పంట. జొన్న పంటను ఎక్కువగా మహారాష్ట్రలో పండిస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మిగతా జొన్న పండించే ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు. సజ్జ. సజ్జ పంట ఇసుక, తేలికపాటి నేలల్లో పండుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉపయోగంలో ఉన్నవి, ఎక్కువగా వాడేవి కందులు, పెసలు, శనగలు, మినుములు, బఠానీ మరియు మసూర్ పప్పు. పప్పు ధాన్యాలు. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో భారతదేశము ప్రథమ స్థానంలో ఉంది. పప్పులలో మాంసకృతులు ఎక్కువ. పప్పు ధాన్యాల వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమనగా ఈ పంటలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలల్లో నత్రజనిని ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. ఈ పంటలు పండించడం వల్ల భూమి యొక్క సారము పెరుగుతుంది. భారతదేశంలో పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక. ధాన్యేతర ఆహార పంటలు. ధాన్యేతర ఆహార పంటల్లో ముఖ్యమైనవి చెరకు, నూనె గింజలు, తేయాకు, కాఫీ ముఖ్యమైనవి. చెరుకు. చెరుకు ఆయన, ఉప ఆయన రేఖ ప్రాంతపు పంట. చెరుకు పండించడానికి అధిక ఉష్ణోగ్రతలు అవసరం. ఉష్ణోగ్రతలు 21 నుండి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య ఉండాలి. వర్షపాతం కూడా ఎక్కువగా అవసరం. 75 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతము ఉండాలి. ప్రపంచంలో బ్రెజిల్ దేశం తర్వాత చెరుకును అధికంగా పండిస్తున్న దేశము భారతదేశమే. చెరుకు నుండి అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి చక్కెర, బెల్లం, కండసారి, మొలాసిస్. మన దేశంలో చెరుకును పండించే ముఖ్యమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్. నూనె గింజలు. ప్రపంచంలో అత్యధికంగా మన దేశంలోనే పండిస్తున్నారు. దేశం మొత్తం పంట విస్తీర్ణంలో 12% నూనె గింజలనే పండిస్తున్నారు. మన దేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజల పంట వేరుశెనగ. తేయాకు. తేయాకు ఒక తోట పంట.
తేయాకు పండించడానికి ఏటవాలు కలిగిన నేలలు, హ్యూమస్ సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అనుకూలం. ఈ పంట పండించడానికి ఏటవాలు నేలలు ఎందుకు అవసరం అనగా నీరు నిల్వైనటువంటి ప్రదేశం తేయాకు పంటకు అవసరం. అందువలన ఎక్కువగా కొండ ప్రాంతాల్లో, కొండ వాలులలో తేయాకు తోటలు ఉంటాయి. తేయాకు పండించడానికి ఎక్కువ మంది శ్రామికుల అవసరం ఉంది. తేయాకు పంటల్లో యంత్ర పరికరాల ఉపయోగం తక్కువగా ఉండడం వలన ఎక్కువ మంది శ్రామికులు అవసరం ఉంటారు. తేయాకు పండించడానికి హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. ఏమాత్రం మంచు ఉన్నా తేయాకు నాణ్యత దెబ్బతింటుంది. మన దేశంలో అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పండిస్తారు. కాఫీ. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతుంది. మన దేశంలో పండే కాఫీ చాలా నాణ్యమైనది. కాఫీకి చెందిన అరబికా రకపు కాఫీ మొక్కను మన దేశంలో ఎక్కువగా పండిస్తున్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఎక్కువగా కాఫీని పండిస్తున్నారు. విద్యార్థులారా, ఈ వీడియోను గమనించండి. పాఠశాల విద్యార్థులు గ్రామంలో ఉన్న పంట పొలాలను పరిశీలించి ఆ పంటలు పండించడానికి ఏ వాతావరణ పరిస్థితులు అనుకూలమో తెలుసుకోవడం జరుగుతున్నది. విద్యార్థులారా, మీ ఉపాధ్యాయుని యొక్క సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతంలో పండించే ముఖ్యమైన పంటల యొక్క జాబితా తయారు చేయండి. ఆ పంటలు పండించడానికి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితుల గురించి ఒక నివేదికను తయారు చేయండి. విద్యార్థులారా, ఈ క్రింది ప్రశ్నల గురించి తరగతి గదిలో ఉపాధ్యాయుని సమక్షంలో చర్చించండి. పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల లభ్యతను పెంపొందించడానికి తగు సూచనలు ఇవ్వండి. భారతదేశ పటంలో గోధుమ పండించే రాష్ట్రాలను రంగులతో గుర్తించండి. భూసారాన్ని పెంచడంలో పప్పు ధాన్యాల ప్రాధాన్యతను వివరించును. విద్యార్థులు, ఈ పాఠ్యాంశం ద్వారా వ్యవసాయ విధానంలో వచ్చినటువంటి మార్పులు, అలాగే భారతదేశంలో పండించే ముఖ్యమైన ఆహార పంటల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే అధిక దిగుబడిని సాధించడానికి మన దేశంలో పాటించిన నూతన విధానాన్ని, దానినే మనం హరిత విప్లవం అని చెప్పుకోవడం జరుగుతుంది. దాని గురించి మనం వచ్చే పాఠ్యాంశంలో మళ్ళీ తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు.